ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోమంటారు. కానీ మన రాకేష్ ప్రేమించే ముందు కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోమంటున్నాడు. ఇంతకీ మన రాకేష్ ఎందుకు ఇలా అంటున్నాడు, తనకి వచ్చే కష్టాలు ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. హాయ్ హలో వెల్కమ్ రాకీ గ్యారేజ్. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడ్డాయి. రష్మి గారి కార్ వచ్చింది చూసావా? చూసానన్నా. లోపల ఏంటన్నా చెత్తలు పొదలు అన్ని ఉన్నాయి. నీ కార్లు అవన్నీ ఎందుకు పెట్టావు? వాచ్మెన్ కార్ పార్క్ చేసేమన్నారు, అందుకే పార్క్ చేసేసా. రైట్ రారా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు, మనుషులకు కూడా పంచర్ అవుతుందా అని. పంచర్ అవుతుందా అని. ఏమండి, మీకు రష్మి బ్యూటీ పార్లర్ తెలుసా? తెలుసు. అనసూయ బ్యూటీ పార్లర్ తెలుసా? తెలుసు. మరి నీ బ్యూటీ పార్లర్ తెలిసినప్పుడు వెళ్ళొచ్చు కదండి ఒకసారైనా. మీరు మెకానిక్ తో పాటు బండ్లు కూడా నడిపిస్తుంటారట కదా? ఇప్పుడు సన్ సిటీ పక్కన గూడా ఉందా? అవును ఉంది. మొత్తం గూడా అండి. నేనెళ్ళి బండ్లు అమ్మడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బండ్ల కూడా అంటున్నారు. ఆటగాడే, పెద్ద బిజినెస్ ఆటగాడు. మీరు పంచర్లతో పాటు పంచులు కూడా బాగానే ఇస్తున్నారు సార్. అవునవును. నా బండి ఆన్ అవ్వట్లేదు సార్. బండి ఆన్ అవ్వట్లేదు సార్. వంచు కొట్టాలండి. మీకు అర్థం కాదు ఏంటంటే బండి వంచు కొట్టాలి అని. బండినా సార్? సైలెన్సర్ నుంచి మంటలు వస్తున్నాయి సార్. ఎవరు తిన్నావు అన్నాడు స్పైసీ ఫుడ్ నిన్ను. బండి కొంచెం ప్రాబ్లం గా ఉంది, నేను చూసుకుంటాను. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పోయేస్తా. ఇప్పుడు ఏదో మీరు చేస్తారు కదా, వేసుకోండి. ఉండరా. బండి మెకానిక్ వచ్చారా? లేదండి, మిమ్మల్ని చూద్దామని వచ్చిన. ఇంతకు మీరు ఏం చదువుతూ ఉంటారు? డిగ్రీ అండి. ఓ, డిగ్రీలో ఏం తీసుకున్నారు? అయ్యో, డిగ్రీ క్లాస్ లో సీట్ తీసుకున్నానండి. అది కాకుండా ఇంకేమైనా తీసుకోవాలా? బండి ప్రాబ్లం ఏంటి చెప్పండి, నేను చేస్తాను. హలో రజిత. హలో ఏమండి, ఏంటి? గమ్ గానీ ఫెవికల్ గానీ ఏమన్నా ఉందా? ఏ దేనికి? అంటే మా ఫ్రెండ్ మాట్లాడుతుంది, సిగ్నల్ కట్ అవుతుందండి, అతికిద్దామని. ఓకే ఓకే రజిత. ఏంటి రజిత ఫోన్ ఏంటండి మీ ఫ్రెండ్? అవును, మా ఫ్రెండ్ మహారాష్ట్రలో ఉంటదండి. తను హాస్పిటల్లో ఉంటది. ఓకే. బండి కావాలంటండి. హాస్పిటల్లో ఉంటే ఎవడన్నా బ్లడ్ తీసుకుంటాడు, బండి తీసుకోవడం ఏంటండి? ఆ బ్లడ్ తీసుకోవడానికి బండి కావాలంటండి. నేను ఇచ్చొస్తా. ఎక్కడన్నారు? మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర బార్డర్. వెళ్ళేటప్పుడు ఒక 4 తెల్ల పేపర్లు తీసుకెళ్ళండి. దేనికండి? బండికి పేపర్ లేవు, పోలీసు వాళ్ళు అడిగితే పేపర్ చూపెడుతురు గాని. బండి జాగ్రత్త. ఓకే. అరే రారా, మహారాష్ట్ర బార్డర్ లో బండిని ఇచ్చేసి వద్దాం. మొన్న సైకిల్ అమ్మావు, దానికి చైన్ లేదండి అయ్యా. బయట టీవీలోను పోలీసులు ఏం చెప్తున్నారు, చైన్ స్నాచింగ్ అన్నారు. అందుకే సైకిల్ కి చైన్ తీసేసా. అది సరేనయ్యా, అది చక్రాలకు పుల్లలు లేవు ఎందుకు? మా అమ్మ ఎక్కడా పుల్లలు పెట్టకరా అంది, అందుకే చక్రాల్లో పుల్లలు పెట్ట. ఎలా తొక్కాలయ్యా దీన్ని? మరి నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఇండస్ట్రీలో తొక్కడాలు గిక్కడాలు ఉండవు, అర్థమైందా? సైకిల్ తొక్కుంటూ డైరెక్ట్ వచ్చేస్తావు ఇండస్ట్రీకి. చెప్పులు ఇప్పు, కాళ్ళతో నడుచుకుంటారా. రేపు ఇంటర్వ్యూలో చెప్పుకో, చెల్లిపో. కాళ్ళ నడక నడిచిన వాడే గొప్పోడు. ఆడి గట్టిగా దింపాను కదరా, నువ్వు నా పక్కనుంటే ఎవరికైనా దింపుతా. అరే ఇంకెవరు రావట్లేదేంట్రా? సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. నా ఫ్రెండ్ కు బండి కావాలంటే సార్, మీరు బండ్లు ఏమైనా అమ్ముతారా సార్? నేను సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్ముతూ ఉంటానండి. అయ్యో, మా ఫ్రెండ్ కు ఒకటే హ్యాండ్ ఉంది సార్, వాడు ఎలా నడుపుతారు సార్? దయచేసి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం, మా భార్య ఫోన్ చేస్తుంది సార్. ఏంటి ఏం మాట్లాడలేదంటే? మా ఇద్దరికి మాటలు లేవు సార్.
దయచేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు నేను తీసుకురాకండి, ఓకేనా? బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి కదా సార్. వెళ్ళండి. ఓకే సార్. ఏంటండి మళ్ళీ బండిని తీసుకొచ్చారేంటి? ఏంటి ప్రాబ్లమ్? స్వప్న అయ్యో అయ్యో స్వప్నకి ఏమైందిరా? కర్ణాటకలో ఉంటదండి, తనకి ఎగ్జామ్స్ కి టైం అవుతుందంట, వాళ్ళకి ఫ్రీ బస్సులు కూడా లేవంట, ఆటోలు కూడా లేవంట, బండి కావాలంటండి. కర్ణాటక వెళ్ళి నీ కోసం హెల్ప్ చేస్తా. అన్నా నా కోసం ఒక మాట వద్దన్నా. ఊరుకోరా, ఈ మాటలు ఇక్కడ దాకా వచ్చా. మీరు వెళ్ళండి మేడం, కర్ణాటక వెళ్ళి నేను ఈ బైక్ ఇచ్చేసి వస్తాను. బండి జాగ్రత్త అండి. బండి జాగ్రత్త. మీరు మాత్రం నా ప్రేమను జాగ్రత్తగా ఉంది. ఏంటారా ఈ అమ్మాయి వచ్చినప్పుడు అలా అట్లా లాగేస్తుంది? లాగుతుంది. దారా ఈ బండిని మన ఇట్లా ఆపేరేంటి మమ్మల్ని? ఏరా 3 నెలల నుంచి దొంగ బండ్లు నువ్వు రాష్ట్రాలు దాటిస్తావా? దొంగ బండ్లు ఏంటండి? నాకు తెలియక అడుగుతున్నాను. సరే దొంగ బండ్లే కదా, అరెస్ట్ చేసి 1 రోజు 2 రోజులు పోలీస్ స్టేషన్ లో వేసుకోండి, అంతేగాని మమ్మల్ని ఆపడం ఏంటి? దొంగ బండ్లే కాకుండా బండ్లలో నువ్వు డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తావు సార్. బండ్లలో స్మగ్లింగ్? ఏమండి మీరే కదండి బండి. ఏమైంది సార్? ఏమైంది? వీడు దొంగ బండ్లలో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒరే ప్రాస్టిట్యూటా, తీసుకొని లోపలేసేయండి. నువ్వు రావా? అది కాదండి, బండి ఇచ్చింది మీరే కదండి. బండ్లను ఇచ్చినామని చెప్పినా, డ్రగ్స్ ఇచ్చినామని చెప్పినామా? అందులో పెట్టుకొని పోతావా? అట్లా చూడడానికి గింత అంటున్నావు. జీవిత ఖైదీ జైలు శిక్ష. రారా. జీవిత ఖైదీ జైలు శిక్ష. ఓ మై గాడ్. నాయనా చెప్పమ్మా. చూసినావా అనే బిజినెస్ చేసుడు అంటే గిట్లా. సాంప్రదాయమైన కుటుంబం సార్ మాది. ఈ స్కిట్? చాలా సంతోషం. రాకింగ్ రాకేష్ ని చూస్తున్నందుకు. ఈ స్కిట్ లో మంచి మెసేజ్ ఇచ్చావు. ఏ సూట్ కేసులు ఏ వస్తువులు ఇస్తూ ఉంటారు, పొరపాటు నమ్మి తీసుకెళ్లి ఇలా దొరికిపోవద్దని మంచి మెసేజ్ చెప్పావు. చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ గారు, అంత మంచి మెసేజ్ ఉందని రాకింగ్ రాకేష్ కూడా తెలీదు. బాగుంది, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. ఆల్ రైట్, సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మనో గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.